ఫస్ట్ కాస్టింగ్ ఏజెంట్ నెంబర్ దొరికింది అన్నారు. బట్ నీకు ఏమీ తెలియదు ఇండస్ట్రీ గురించి అన్న ఐడియా ఇన్ఫర్మేషన్ వాళ్ళకుంటే అందరూ అన్నాను కానీ ఫ్యూ పీపుల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్. ఎగ్జాక్ట్లీ. అంటే నీకేమి తెలియదు అన్నప్పుడు నేనేం చెప్పినా అదే వేదం కదా నీకు. సో అలాంటి వాళ్ళు సజెషన్స్ పేరుతో తప్పుడు సలహాలు ఇవ్వడం కానీ తప్పుడు మార్గాలు చూపించడం కానీ జరిగిందా? అంటే కొన్ని ఫస్ట్ లో అన్ని నమ్మేసేదాన్ని ఏం చెప్పినా సరే. సో అఫ్ కోర్స్ వాళ్ళు ఏం చెప్పినా నమ్మడము, అఫ్ కోర్స్ దే ట్రై టు లైక్ నన్ను ఇంకొక వేరే దారిలోకి నడిపించడానికి కూడా చాలా మంది ట్రై చేశారు. సో నాకు ఇది సంథింగ్ ఓకే ఫస్ట్ లో అవునా అండి ఓకే అండి అని చెప్పడం, తర్వాత అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఓకే సంథింగ్ గోయింగ్ రాంగ్ హియర్ అన్నప్పుడు వాళ్ళ కాంటాక్ట్ ఇమీడియట్ గా డిలీట్ చేయడం, బ్లాక్ చేయడం, ఇంకా అయిపోయింది అక్కడతోటి. సో సెట్. సో అలా చాలా ఇంకా దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అది తెలిసిందే కదా మీకు. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ నథింగ్ రాంగ్ హ్యాపెన్ టు మీ. బట్ దెర్ ఆర్ పీపుల్ ఉన్నారు, అలాంటి పీపుల్ ఇంకా స్టిల్ ఉన్నారు. అయ్యా మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఆశ్చర్యపోవడం, భయం కలగడం ఇలాంటి ఏం జరగలేదా? ఎందుకంటే యువర్ అలోన్ హియర్. నమ్ముకొని వచ్చింది సినిమాని, దాన్ని ఎలా క్రాక్ చేయాలో తెలియదు, కనిపిస్తున్న నలుగురు 4 మాటలు చెప్తున్నారు, ఏది కరెక్ట్ వేనో తెలియదు, భయం, ఆందోళన, నేను క్రాక్ చేయగలనా లేదా ఈ సినిమాని అని ఎప్పుడు రాలేదా ఆందోళన అలాంటి? అంటే ఇప్పుడు సంహౌ నాకైతే నమ్మకం పోయింది మనుషుల పైన. ఇప్పుడు ఈవెన్ దో నాకు రైట్ పీపుల్ నా సరౌండింగ్ లో ఉన్న ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మను అనమాట. బికాస్ ఆఫ్ రాంగ్ పీపుల్ ని మాట్లాడడం, చూడడం, వాళ్ళని నమ్మడం, వాళ్ళు ఎక్కడ ఆడిషన్ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళడం చేయడం, తర్వాత మళ్ళీ వాళ్ళు హోప్స్ అనమాట, అంటే వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఏం రాకపోవడం. అండ్ ఏదైనా వాళ్ళు అర్థమైపోద్ది నాకు వీళ్ళు రాంగ్ గా మాట్లాడి ట్రై చేస్తున్నారు అనే విషయంలో అర్థమైపోయినప్పుడు లేదండి ఇట్స్ ఓకే అండి బాయ్ అంతే అలా చెప్పడం. అలా సంహౌ దెన్ ఐ థాట్ దట్ ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. కన్ఫ్రంట్ చేసిన సిచ్యువేషన్స్ లేవా? అంటే గొడవ పడిన సిచ్యువేషన్స్ లేవా? బాగా చిరాకు తెప్పించేసి కొంతమంది ఆడిషన్ చేసినప్పుడు, ఆడిషన్ అంటే చాలా మంది అక్కడిక్కడ పంపించినప్పుడు నేను ఒక్కరికైతే ఏం చెప్పేసాను అంటే, మీరు ఎక్కడికి పంపించినా అవి ఏవి అవ్వట్లేదు అండి, నాకు మీరు కాల్ చేయకండి అని చెప్పాను. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది కొంచెం. సో అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇన్ని సంవత్సరాల్లో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. ఐ హావ్ సీన్ గుడ్ పీపుల్, ఐ హావ్ సీన్ బ్యాడ్ పీపుల్. అండ్ సమ్హౌ నాకు కొంచెం బాగా ధైర్యం ఎక్కువ, చిన్నప్పటి నుంచే కొంచెం బ్రేవ్ గర్ల్. దేనికి భయపడిపోవడం అలా ఏముండదు, ఏదైనా సరే లైట్ తీసుకుంటా నేను. సో ఓకే అయింది కదా, ఇట్స్ ఓకే. 6 ఏళ్ళు మనం వెళ్ళొద్దు, అయిపోయింది. ఇంకా అలా క్రాస్ చేసుకుంటూ ఒక్కొక్క పీపుల్ ని, అంటే ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఎదగలేదు, నేను ఒక్కొక్క పీపుల్ ని క్రాస్ చేశాను. మోస్ట్ ఆఫ్ ఇండస్ట్రీకి నేను బాగా తెలుసు. అంటే చాలా మందికి ఇండస్ట్రీలో వాళ్ళకి ఓ అమ్మాయి అంటే నేను ఎక్కడో వాళ్ళని ఆడిషన్ లో అయినా కలిసి ఉంటాను, ఏదో ఒక ప్రాజెక్ట్ లోనా కలిసి ఉంటాను, ఏదో ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళి అక్కడ ఏదో నిల్చొని ఉంటాను, అలా చాలా మందికి నేను తెలుసు. బట్ ఆపర్చునిటీస్ ఎందుకు రాలేదు అంటే ఐ డోంట్ నో. రీజన్ ఏమి ఉండదు లేదు. అంటే ఇక్కడ చాలా వరకు ఇలా కూడా అయిపోతుంది, ప్రొడ్యూసర్ చెప్పిన రికమెండేషన్స్ ఉంటాయి, డైరెక్టర్ చెప్పిన రికమెండేషన్స్, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసే మనుషులు కూడా ఉంటారు. కాబట్టి ఒక ఆపర్చునిటీ రాలేదు అంటే మనకు ఫుల్లీ మన టాలెంట్ సరిపోలేదు అనుకోవడానికి లేదు. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, కమింగ్ టు ద గుడ్ పీపుల్. అంటే ఇక్కడ ఎన్ని ఇలా మోసాలు జరుగుతున్నా వన్ పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ, దే గివ్ యూ దట్ లిఫ్ట్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ర్యాండమ్ గా వచ్చి ఒక మంచి చేసి మళ్ళీ అంతే ర్యాండమ్ గా వెళ్ళిపోతారు అనమాట. సో దట్స్ అంటే అది జరిగిన తర్వాత వీ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ గాడ్ బ్లెస్సింగ్ అని. అలాంటి ఎవరైనా వన్ పర్సన్ దట్ హూ గేవ్ యూ దట్ లిఫ్ట్? ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు, అండ్ మేబీ ఫ్యూచర్ లో ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్ మై ఓన్ హార్డ్ వర్క్ అంతే. అంటే ఈ ఆపర్చునిటీ కూడా అంటే కొంతమంది మేనేజర్స్ నెంబర్స్, కొన్ని షూట్స్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నెంబర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, అట్లా డైరెక్టర్ అని కొడితే నా కాంటాక్ట్ లో ఎన్ని నేమ్స్ వస్తాయో, ప్రొడ్యూసర్స్ అని కొడితే చాలా కాంటాక్ట్స్ వస్తాయి. అట్లా ఏదో చెప్పడము, అక్కడికి వెళ్ళడం, ఆడిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న డైరెక్టర్ వాళ్ళ మూవీలో నన్ను క్యాస్ట్ చేయలేదు, బికాజ్ ఆ క్యారెక్టర్ కన్నా నువ్వు చాలా బాగున్నావు అన్నారు. ఇన్ఫాక్ట్ ఇది నాకైతే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ ఫర్ యూ, ఐ రెఫర్ యూ సంథింగ్ ఎల్స్ గుడ్ అని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పారు. యాక్చువల్గా అశోక్ రెడ్డి అని ఆయన చెప్పిన తర్వాత హీజ్ ఎ డైరెక్టర్. సో ఆయన రెఫరెన్స్ లో నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అక్కడ ఆడిషన్ కి వెళ్తే నాకు ఆయన ఈ ప్రాజెక్ట్ చెప్పారు. దట్స్ హౌ ఇట్స్ స్టార్టెడ్. కానీ ఎవ్వరు కూడా నేను అంటే ఒక ఆల్మోస్ట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న
ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్ అయితే ఎవరు నాకు ఆ లిఫ్ట్ ఇవ్వలేదు. మేబీ నెక్స్ట్ యా, అంటే మీ పర్ఫార్మెన్స్ చూసాక, చూసిన తర్వాత నాట్ విత్ ద కాంటాక్ట్ బట్ విత్ ద వర్క్. విత్ ద వర్క్ నేను ఫ్రమ్ ద డే వన్ అదే బిలీవ్ చేసా. మనకి ఎవరు తెలియదు, మనకు రిలేటివ్స్ ఎవరు లేరు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎలా 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 అంటే ఫస్ట్ నేను ఒక ప్రాజెక్ట్ చేయాలి, అది రిలీజ్ అవ్వాలి, నా వర్క్ చూసి అదే వాట్ ఎవర్ టాలెంట్ ఐ హ్యావ్ దాన్ని చూసి నాకు ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుంది, దాని తర్వాత నేను ఇంకా పుల్ చేసుకోవాలి అన్నదే ఉండేది అనమాట నాకు. ఆ ఒక్క ఛాన్స్ అని ఎవ్రీబడి విల్ సే దట్ కదా, ఆ ఒక్క ఛాన్స్ కోసమే నేను వెయిట్ చేసా. ఆ ఛాన్స్ నాకు తిమ్మరాజుపాల్ టీవీ నుంచి వచ్చింది. గ్రేట్.